హలో దివ్య. చా గుడ్ మార్నింగ్. పొద్దు పొద్దున్నే నీ మొహం ఏంటే నాకు? నా మొహానికేంటి? రోజు పొద్దున్నే మా ఆయన నా మొహమే చూస్తాడు తెలుసా? తప్పక. అమ్మో అమ్మో, ఎంత పద్ధతి! పెళ్ళవ్వంగానే బొట్టు, నల్ల పూసలు. హాయ్ ఆంటీ. సరే గాని మొన్నటి వరకు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో తెగ ప్రేమించేసుకున్నారు కదే, ఇప్పుడేంటి ఇలా వచ్చా? బోర్ కట్టాడా? అవును, నీకెలా తెలుసే? అలాంటప్పుడే కదే మీకు మళ్ళీ సింగిల్ ఫ్రెండ్స్ గుర్తొస్తారు. సింగిల్గానే ఉండవే. కానీ దివ్య పెళ్ళైతున్న 4 రోజులు మాత్రం కొత్త బట్టలు, నగలు, ఇంటి నిండా చుట్టాలు, ఆ ఫోటోలు. కానీ పెళ్ళైన తర్వాత అదేది ఉండదు, బరువులు బాధ్యతలు గొడవలు తప్ప. నేనంటే యావరేజ్ స్టూడెంట్ని, ఎలాగో పెళ్ళైపోయింది. కానీ నువ్వు బాగా చదువుతావు. నీ కాలం మీద నువ్వు నిలబడి నీకు నచ్చినంత ఎంజాయ్ చేసి ఆ తర్వాతే పెళ్లి చేసుకో. ఎందుకంటే పెళ్ళైనా పెద్ద పీకేదేంటో చూస్తున్నావుగా. అమ్మా దివ్య. మా డాడీ ఏంటి ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు? ఇప్పుడే వస్తాగు. ఏం డాడీ పిలిచారు? ఏం లేదమ్మా, మన రావు గారు ఉన్నారు కదా, వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయి ఉన్నట్ట సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు బాగా తెలుసు. ఒక మంచి రోజు చూసుకుని నేను చూడడానికి వస్తారు. ఏంటి నాన్న, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీకు తెలుసు కదా. ఆయన ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏమొచ్చిందని నేను జాబ్ చేసి సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. తొందరని కాదమ్మా, మంచి సంబంధం పోతే మళ్ళీ రాదు కదా. ఈ సంబంధం చాలా మంచిది. అబ్బాయి మంచివాడు, మంచి జాబు, ఇంతకంటే నీకేం కావాలి? అబ్బా ఆపమ్మా, ఇప్పుడు నేను చేసుకుంటే ఎలాంటి వాడిని చేసుకున్నా హ్యాపీగా ఉండనని చెప్తున్నా నీకు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే హ్యాపీగానే ఉండొచ్చమ్మా. దాన్ని చూడు, 16 ఏళ్ల వయసులో నన్ను చేసుకున్నా హ్యాపీగానే ఉన్నాం. ఆయన ఏం తెలియని ఏజ్లో పెళ్ళిలా చేసుకుంటాం నాన్న. ఆయన ఇదంతా కాదు, నేను సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంతే. ఏంటి, జాబ్ చేస్తావా? రేపు పెళ్ళయ్యాక లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఎన్ని ఇంటి పనులుంటాయో తెలుసా? వాటికే టైం చాలదు, ఇంక జాబ్ ఏం చేస్తావే? ఇప్పుడేంటి పెళ్లి చేసుకుని పని మనిషి అవ్వమంటున్నావు అంతేనా? ఈ పొగరమాటలకేం తక్కువ లేదు. మీ ఇద్దరూ ఆపండి. ఏం లేదురా, నీకు నచ్చకుండా అయితే పెళ్లి చేయం కదా. ఒకసారి అబ్బాయిని చూడు, నీకు నచ్చితే పెళ్ళయ్యాక జాబ్ చేసుకో. ఏంటి అంకుల్ అబ్రాడ్ పంపించడానికి ఒప్పుకున్నారా? లేదు, పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తా అంటున్నారు. ఏం నోరే నీది? ఫస్ట్ ఇంటి నుంచి బయటకు దొబ్బే. నమస్తే హనుమంతరావు గారు. నమస్తే నమస్తే, రండి కూర్చోండి. బాగున్నారా? బాగున్నానండి, మీరు కులాసాయనా? హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నానమ్మా. పండు అల్లరి తగ్గించాడా లేకపోతే ఇంకా అలానే ఉన్నాడా? ఆడెప్పటికి మారాలి. ఎందుకు నీ చదువు ఎలా చదువుతుంది? బానే ఉంది అంకుల్. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. వచ్చి వారమే ముహూర్తం పెట్టాం. మీరందరూ తప్పకుండా రావాలి. అవునా, మంచి శుభవార్త చెప్పారు. ఇంతకీ మీ కోడలి పిల్ల ఏం చదువుకుంది? కోడలు చదువు అయిపోయిందండి. తను డాక్టరు. ఓ, అమ్మాయి డాక్టరా? అవునండి, డాక్టరే. మా వాడికి చాలా సంబంధాలు చూసాం, కానీ అన్ని డిగ్రీలు ఇంజనీరింగ్ సంబంధాలే వచ్చాయి. చివరికి తనే డాక్టర్ సంబంధం వస్తే ఖాయం చేశాం. మొత్తానికి మంచి డాక్టర్ సంబంధమే కుదిరింది. చాలా లక్కీ అండి మీరు. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి తేడా ఉందండి. అందరూ కష్టపడి చదువుకుంటున్నారు, బాగా సెటిల్ అవుతున్నారు. మొత్తానికి మంచి సంబంధమే కుదిరింది. పిల్లలు బాగుండడమే కదండి కావాల్సింది మనకి. సరేనండి, నేను బయలుదేరుతాను. ఇంకా పెళ్లి పనులు చాలా ఉన్నాయి. అందరూ తప్పకుండా రావాలి. ఓ, తప్పకుండా వస్తాం. తప్పకుండా వస్తాం. ముఖ్యంగా దివ్య, నువ్వు 4 రోజులు ముందొచ్చి పెళ్లిలో అడావిడంతా నువ్వే చేయాలి. కంపల్సరీ వచ్చేస్తాను అంకుల్. వస్తానండి మరి. మంచిదండి. కాఫీ అయినా తాగుతారా బాబు? వద్దండి, వద్దు. ఏంటి, ఎవరుమా ఇతను? ఏంటిదంతా? అవన్నీ తర్వాత చెప్తాను, రెడీ అవ్వు త్వరగా త్వరగా. అంకుల్, దివ్యతో కొంచెం పర్సనల్గా మాట్లాడచ్చా? పర్వాలేదు, మాట్లాడండి. కొంచెం నీకేం వంటలొచ్చు, ముగ్గులేస్తావా, ఇలాంటి రెగ్యులర్ క్వశ్చన్స్ కాకుండా నువ్వేం చదువుకున్నావు, లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు లాంటి క్వశ్చన్స్ అడిగితే నీ మీద కొంచెం ఇంప్రెషన్ బాగుంటుందేమో. మరీ వంటల గురించి అడగనులేండి.